తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాల నీటికోసకు పరిష్కారం చూపిందే కాళేశ్వరం ప్రాజెక్టు. బట్ మేడిగడ్డను మాత్రం ఒక బూచీలాగా చూపి రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాతలకు సాగునీటిని అయితే అందించడం లేదు. కిషోర్ గారు మీరు చెప్పండి, అంటే ఒకవైపు ప్రకృతి సహకరించట్లేదు, 10 రోజులుగా వర్షాలు కురవట్లేదు, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సాగునీటిని అన్నదాతకు అందించట్లేదు. అంటే ఎటు చూసినా కూడా అన్నదాతలకు కష్టాలే మిగులుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వ్యవసాయం దండగా అన్న పరిస్థితికి రైతాంగం ఇవాళ వచ్చిందని అనుకోవచ్చా? ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు అవకాశం ఉండి నీళ్ళు ఇవ్వలేనటువంటి ఒక దయనీయమైన పరిస్థితులు ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. పోనీ ప్రకృతిని సహకరిస్తే కనీసం పత్తి విత్తనాలు పెట్టుకుని ఏదైనా లబ్ధి పొందుదామని చెప్పేసి పెట్టుకుంటే లైట్గా జల్లులు పట్టే పెట్టిరు పోయినాయి. మళ్ళీ ఒకసారి వర్షాలు మళ్ళీ జరగడానికి మళ్ళీ పెట్టినారు, మళ్ళీ పోయినారు. కానీ కాలం కూడా సహకరించేటువంటి పరిస్థితి లేదు. నా మాట ఏంటంటే కాలం సహకరించే సరే, అది దైవాధీనం, దేవుని మీద ఆధారపడి ఉన్నది. కానీ మన దగ్గర అవకాశం ఉండి ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటి? మాట్లాడితే కేసీఆర్ గారు తిట్టడమో, లేకపోతే జగదీష్ రెడ్డి గారు తిట్టడమో, నిన్నగా మాట్లాడుకుంటా కూడా ఆయన 3 ఫీట్లు ఆయన మాట్లాడుతున్న 4 ఫీట్లు ఈయన పెద్ద 6 ఫీట్లు ఉన్నట్టు మనగాడు, ఈయన లిల్లి పుట్టే ఈయన రాజకీయ మరుగుజ్జు, ఈయన అమితాబ్ బచ్చన్ అంత హైట్ ఉన్నట్టు ఆయన లెసలెస మాట్లాడు. ఈ బంద్ చేసుకోవాలి కదా వ్యక్తిగతమైన దూషణ. ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆకారం, దాని గురించి మాట్లాడడం ఏంది నాకు అర్థం కాదు. ఆయన గురించి కూడా నేను చాలాసార్లు మాట్లాడవచ్చు. ముఖ్యమంత్రిగా నేను ఎప్పుడు కూడా తెలంగాణ ముఖ్యమంత్రిని గౌరవిస్తా. వ్యక్తిగతంగా ఆయన పదజాలం బాగాలేదు కాబట్టి వ్యక్తిగతంగా మేము మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. ఇందాక నాకు మంచి డైలాగ్ చెప్పిండు. నల్గొండ జిల్లాలో అత్యధికంగా ఎస్ఐలు ఉంటారు, డిఎస్పీలు అక్కడ ఎక్కడ అడిగినా కూడా మొత్తం నల్గొండలో ఉంటారు, ఇక్కడ బాగుంటారు పోలీసులు మాట్లాడు. 100% వాస్తవం. ఎందుకంటే వాడు ఓటుకు నోటు కేసు సుడి కేసులో దొరికినప్పుడు పట్టుకుంది కూడా నల్గొండలే, డిఎస్పీలు ఎస్ఐలు అందరూ. అందుకే ఆయనకు బాగా గుర్తుకున్నది. మన దగ్గర బాగా చైతన్యం ఉంటుంది, బాగా కోపం ఉంటుంది, కానీ మీకు ప్రేమ ఉంటుంది అని మాట్లాడండి. 100% ఉంటుంది. ఎందుకంటే చైతన్యవంతమైన జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం సాయుధ పోరాటాలకు చేసిన జిల్లా చెప్పిండు, నల్గొండ జిల్లా చెప్పిండు, అన్ని వాస్తవమే. కానీ మన నల్గొండ జిల్లాకు నువ్వేం చేసినావు? నువ్వు చేసింది ఒక్కటి చెప్పంటే సపోర్ట్ చేయడు. 2 బిల్డింగ్లు ఇచ్చేసి మాట్లాడుకుంటూ పోతాడు. అరే రైతాంగం దివాలా తెచ్చే పరిస్థితి వచ్చింది. తుంగతుర్తిలో 4-5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పంటలు పండించి హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ కిందికి నెట్టివేయబడుతున్నారు. దయచేసి ఆలోచించండి. ఆడ అవకాశం ఉండి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండి ఎందుకు ఇస్తలేరు? మీరు పరిశీలించండి. ఇంజనీర్లను తీసుకుపోయండి, మరమ్మతు చేసే అవకాశం ఉంటే మరమ్మతు చేయండి, తీసుకొచ్చి నీళ్ళు ఇవ్వండి. ఎంత మొత్తుకున్నా సపోర్ట్ లేదు, మేము ఇయ్యం మొండిగా. పోనీ ఉత్తమ్ గారికి దృష్టి కనిపించకపోతే మరి నీళ్ళ మంత్రి వారేమైనా సహకరిస్తారంటే సహకరించరు. ఎంత దయనీయమైన పరిస్థితి ఉంటుందంటే మీరు కూడా సుందర్ గారు ఆలోచించాల్సింది. ఈరోజు సాగర్కు సంబంధించినటువంటి నీళ్ళని పైనున్నటువంటి మన నాగార్జున సాగర్కి కానివ్వండి, లేకపోతే మిర్యాలగూడెం కానివ్వండి, కోదరకు కానివ్వండి ఇవ్వకుండా ఆ కాలువ మీద ఎక్కడికక్కడ తుమ్ములక్కడ పోలీసులను పెట్టి ఖమ్మం జిల్లాకు తరలించకపోతుంటే ఇదే హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీకి ప్రాతినిధ్యం వహిస్తావు. అక్కడి నుంచి మంత్రివి నువ్వు, నీళ్ళ మంత్రివి, నోరుపు వేదపోవు. ఇప్పటివరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏంది అన్నట్టు పాలేరు తీసుకుపోయి పడేసుకుంటారు, అక్కడి నుంచి కిందికి తీసుకుపోతారు ఖమ్మానికి. మరి నువ్వేం చేస్తున్నావు? నల్గొండ జిల్లాకు నీళ్ళు వద్దా? నువ్వు ఈ జిల్లా నుంచి మంత్రి కదా, ఈ జిల్లా నుంచి నీళ్ళ మంత్రిగా ఉన్నావు కదా, కనీసం మాట్లాడు అంటున్నా. ఇది బాధాకరమైన విషయం. అదే బాధపడి మొత్తుకోవాల్సిన విషయం ఎందుకు వస్తున్నది అంటే వ్యక్తిగత దూషణలకు పాల్పడి ఏది పడితే అది నోటికి మాట్లాడడం తప్ప. తెలంగాణ ఉద్యమాలు ఉన్నాడా లంగా అంటే ఉండడు. మీరు ఒకటి గమనించండి. ఇప్పుడు కూడా మాట్లాడుకుంటే ఏమన్నాడంటే ఇది గవర్నమెంట్ మీటింగ్, ఇక నేను ఎక్కువ మాట్లాడితే బాగుండదు కానీ అన్నాడు. గవర్నమెంట్ మీటింగ్ అంటాడు, వ్యక్తిగతంగా మాట్లాడతాడు. ఆయన 25 సంవత్సరాలు ఉద్యమం చేసి ప్రజా ఉద్యమాల నుండి, విప్లవోద్యమాల నుండి, తెలంగాణ ఉద్యమం నుండి తెలంగాణ సాధించి కేసీఆర్కి కుడిభుజం లాగుండి ప్రజల చేత 3 సార్లు ఎన్నుకోబడి 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసి అభివృద్ధి ప్రధాన కొనసాగి నోటికి ఏదొస్తుంది మాట్లాడతాడు. ఈ గొట్టంగాడు ఒకనాడు మంత్రిగా పనిచేసింది లేదు, అంత ముందు ప్రభుత్వంలో ఉన్నది లేదు. సరే అదృష్టం బాగా కలిసి వచ్చింది, డైరెక్ట్ ముఖ్యమంత్రి అయితే అయినావు, కాదంటలేం, రెస్పెక్ట్ ఇస్తున్నాం, బాగానే ఉంది. కానీ నోటికి ఇచ్చిన మాట్లాడతావు. మాట్లాడి లాస్ట్కి ఏమంటే ఆ మీటింగ్లో జై కాంగ్రెస్ అంటాడు. అరే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కాదురా, గవర్నమెంట్ మీటింగు, జై కాంగ్రెస్ అని 2 సార్లు అంటాడు. కనీసం జై తెలంగాణ అన్నాడు. ఎందుకు అన్నాడు అంటే వీడు తెలంగాణ ద్రోహి. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి. వాని జీవితాన్ని ఇయ్యాటి వరకు తెలంగాణ, జై తెలంగాణ అనేటువంటి మాట రాలేదు. మన మల్లికార్జున ఖర్గే వచ్చిన వాళ్ళ మీటింగ్ ఏదో అయితే ఆ ఖర్గే రాసి ఉంటుంది, లాస్ట్కి జై తెలంగాణ అన్నాడు. కర్ణాటక ఆయన పాపం, ఆయన తెలంగాణలో ఉంటాడు, జై తెలంగాణ అన్నాడు. తెలంగాణ ఉద్యమంలో పిట్టల దొర లెక్క తుపాకీ పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మీదకి వచ్చినాడు. ఈయనకి ఏం తెలిస్తే తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి బాధ, తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమం గురించి తెలియదు, ఆ ఉద్యమం మీద ప్రేమ ఉండదు, ఉద్యమకారుల మీద గౌరవం ఉండదు, కనీసం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సోయి ఉండదు, ఈ తెలంగాణ రాష్ట్రం బ్రాండ్ మీద పెంచుతామన్నటువంటి ఒక సోయి ఉండదు. మాట్లాడితే దీన్ని దివాలా తీసిందని, ఓడు అప్పిస్తాడని, ఢిల్లీ పోతున్నాను దొంగ లెక్క చూస్తున్నాడు. నువ్వు దొంగవే కదరా, ఆయన కొత్తగా దొంగ లెక్క చూసేది ఏంది? నువ్వు దొంగవే కదా, ఓటుకు నోటు దొంగవే కాబట్టి నువ్వు దొంగ లెక్క చూస్తున్నారు. దాంట్లో తప్పేం లేదు. కానీ ఇక్కడ జరగాల్సింది ఏంది? రైతాంగానికి లాభం జరగాలి. దానికి ఏం చేయాలి? అవకాశం ఉంది, నీళ్ళు ఇవ్వగలగవచ్చు. కాళేశ్వరం జలాలను దయచేసి గోదావరి జలాలను మా తుంగతుర్తి నియోజకవర్గ రైతాంగం పక్షాన, మా సూర్యాపేట జిల్లా రైతాంగం పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్న టీ న్యూస్ వేదికగా దయచేసి ఇప్పటికైనా కన్నెవాళ్ళు పంప్ హౌస్ని స్టార్ట్ చేసి మా రైతాంగాన్ని ఆదుకోండి, నీళ్ళు ఇచ్చి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
కిషోర్ గారు, కేసీఆర్ గారి పాలనలో 3 పంటలకు అంటే సాగునీరు అనేది పుష్కలంగా లభించింది. ఇవాళ ఒక్క పంట పండడానికి కూడా సాగునీరు అనేది ఎందుకు అందట్లేదు అన్నదాతలకు అసలు? అంటే వాస్తవానికి వీళ్ళకి అవగాహన లేదని చెప్పడానికి కూడా కారణం ఏంటంటే ఏదులకేమో ఆ రోజు గవర్నమెంట్లకు వస్తామో రామో తెలియదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేశారు. రైతు బంధుని పెంచిస్తామని వాగ్దానం చేశారు. అదే సందర్భంలో బోనస్ ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. ఎంత పంట పడితే అంత బోనస్ ఇవ్వాలి, పంట పండకపోతేనే బాగుండనేటువంటి ఒక పనికిరాని ఆలోచన ఉంది. సంకుచిత స్వభావం, మైండ్ సెట్ గంతే ఉంటుంది ఆయనది. కాబట్టి పంట పండకుంటే బోనస్ కూడా తక్కువ ఇవ్వచ్చు. పంట పండకుంటే మనం వాడికి పోయే పరిస్థితి అవసరం లేదు. కాబట్టి ఎరువులు సకాలంలో ఇయ్యడు, కరెంటు చక్కగా ఇయ్యడు, గోడౌన్లు ఉన్న వాటిని ఉపయోగించుకోవడము తెలియదు, నీళ్లు ఇయ్యడు, పంట పండొద్దు. ఇది కుట్రాపూరితంగా చేస్తున్నటువంటి ప్రయత్నం. మీరు 2-3 సార్లు గమనించాలి దయచేసి. మనం మాట్లాడుకుంటా కూడా 2 సార్లు మీటింగ్లు ఎక్కడ మాట్లాడుకుంటా కూడా ఇప్పుడు నీటి దోపిడీ తక్కువనే ఉంది, నీటి దోపిడీ ఇప్పుడే ఎక్కువ ఉంది, సమైక్యాంధ్రంలో బాగుండే, మనకు నీళ్ళు ఎక్కువ వచ్చినాయని మాట్లాడతారు ముఖ్యమంత్రి అంటాడు సమైక్యాంధ్రంలో బాగుండే అని మాట్లాడుతున్నాడు. అంటే దీని వెనక కుట్ర ఏం జరుగుతుంది మనం దయచేసి గమనించాలి. మనకు రావాల్సినటువంటి నీటి వాటా, గోదావరిలో రావాల్సినటువంటి నీటి వాటా గురించి చక్కగా కొట్లాడు, కృష్ణా జిల్లాలో రావాల్సిన నీటి వాటా గురించి చక్కగా కొట్లాడవు, కనీసం ట్రిబ్యునల్ ఏమని చెప్పేసి అడగవు ఇప్పటి వరకు. ఎంతసేపు ఏదైనా మనం గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం. జగదీష్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడితే అసెంబ్లీలోకి వెళ్ళి సస్పెండ్ చేస్తాడు. కేటీఆర్ గారు గట్టిగా మాట్లాడితే ఈ ఫార్ములా రమ్మను అని చెప్పేసి ఏదో భయపెట్టించే ప్రయత్నం చేస్తావు. కాలుష్యం మీద ఏదో కమిషన్ అనేది చేశాడు, అయ్యింది లేదు, ఏం లేదు, ఏమంటే ఏం లేదు. అలా ఆయన కేసీఆర్ పిలిపించి అవమానించేటువంటి ప్రయత్నం. ఈ ఫార్ములా రేసింగ్ వర్కౌట్ అయితే ఎట్రా అని ఓ ఫోన్ ట్యాపింగ్ అని ముందర పెట్టి ఆ మాట ఈ మాట అని చెప్పేసి కేటీఆర్ గారి వ్యక్తిగతమైనటువంటి ఒక మానసిక సంఘర్షకు లోనైనటువంటి ప్రయత్నం.